హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు సిలువలో పలికినటువంటి 7 మాటల గురించి మరి ధ్యానం చేయబడ్డాయి. ప్రియులరా, మీరు ద ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఆ మూవీలో చూసినట్లయితే దానిలో యాక్ట్ చేసినటువంటి వ్యక్తికి కవచము తొడిగి ఇదీలుగా జరిగినట్టుగా అక్కడ చూపించడం జరిగింది. ఆ వ్యక్తికి కవచం తొడగటం ద్వారా తన శరీరానికి ఏమి కాలేదు. కానీ అలనాడు రోమా ప్రభుత్వం, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు గుంపుగా ఏకమై కుట్ర చేసి యేసు ప్రభుని ఏ విధం చేతనైనా పట్టుకుని చంపాలని ప్లాన్ చేశారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు చివరి గడియల్లో గెత్సెమనే తోట నుండి గొల్గొతా కొండ వరకు జరిగినటువంటి అక్రమము, అన్యాయము, నీతిమంతుడైన న్యాయం మరి జరగకపోవటము, నిష్కలంకుడు, పాపం లేనివాడు, నిందారహితుడు దేవుడు మన కొరకు అనుగ్రహింపబడిన యేసుప్రభు విషయంలో అన్యాయపు తీర్పులు జరిగినాయి. భయంకరమైన శిక్షకి, హింసకు గురి చేశారు. ఆ శిలువ తనపై మోపటానికి, అంతేకాకుండా తన శరీరమును నాగడి సెలవలే దున్నటానికి మరి చన్నటి చురుకైనటువంటి ప్రత్యేకంగా సిలువను అది కోడాన్ని తయారు చేసి దానికి కుక్కెల్లాగా ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క రోమా ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే మనిషి తను చేసిన పాపాన్ని బట్టి ఎంత పాపం చేశాడో ఆ పాపం చేసినందుకు అది తలంచుకుని, చేసిన పాపం తలంచుకుని సిలువపై ఏలాడి ఆఖరి వరకు ఎంత పాపం చేశాడో ఆ పాప శిక్ష తనే అనుభవించాలని ఆ సిలువలో రక్తం కారే విధంగా వాళ్ళు కుట్ర చేసి ప్లాన్ చేశారు. యేసు ప్రభుని పట్టుకెళ్ళేటప్పుడు మధ్యలోని ఎన్ని సందర్భాలు సంభవించినవి మీ అందరికీ తెలుసు. నానాయాతన పెట్టారు, ఉమ్ము వేశారు, పిడిగుద్దులు గుద్దారు. వాడైతే నువ్వు ప్రవచిస్తావు కదా, ఇప్పుడు నిన్ను గుద్దేవాడు ఎడవైపు నుంచి గుద్దుతాడా, కుడివైపు నుంచి గుద్దుతాడా, ముందు నుంచి గుద్దుతాడా, ఎడమ నుంచి వెనక నుంచి గుద్దుతాడా, ఒక్కసారి ప్రవచించవా అని హేళన చేశారు. ప్రియులారా, ఇన్ని అవమానాలు, ఇన్ని ఆవేదనలు, ఈ విధంగా మనిషి కొరకు, ఒక మనిషి కొరకు అంటే లోకంలో జన్మించిన ప్రతి మనిషి కొరకు, సర్వలోక ప్రజల కొరకు యేసు ప్రభు తను బలిగా అర్పించబడడానికి దేవుడు పంపినటువంటి దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. అందుకే బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే, ప్రభువా వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరు క్షమించు. ఆ క్షణం జరుగుతున్నటువంటి సందర్భం చూస్తే కఠినమైన శిక్షకు గురి చేసి యాతన పెట్టి సిలువ మానానికి అప్పచెప్పి భయంకరమైన శిక్ష వేస్తుంటే అది కళ్ళారా చూస్తూ ప్రభు చెప్తున్న మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వెరుగురు కనుక వీరిని క్షమించు. ఇక్కడ చూస్తే దేవుడు ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమ విలువ మనకు అర్థమవుతుంది. దేవుడు మన పట్ల, దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమను ఆ సిలువలో ఆఖరి గడియలో తన ప్రాణం పోతుండగా సర్వలోక ప్రజలకి అర్థమయ్యే రీతిలో తన ప్రేమను వెల్లడి చేయడానికి క్షమాపణ అనేది అక్కడ వ్యక్తం చేయబడుతుంది. ఈ రోజున ఈ ప్రేమ విలువ తెలిసిన మీరు, దేవుడు ఎంతగానో క్షమించాడో ఆ క్షమాపణ మీ జీవితంలో అనుగ్రహింపబడితే మీ ప్రాణం పోయే లోపు, యేసు ప్రభు తన ప్రాణం పోయే లోపు లోకంని ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమను వెల్లడి చేసి ప్రాణం విడిచాడు. ఈ రోజున మన జీవితంలో కూడా రక్షింపబడిన మనం ప్రాణం పోయేలోపు మన జీవితంలో ప్రేమ కలిగిన జీవితం జీవించాలి. హల్లెలూయా. ప్రేమ లేనివాడు నా వాడు కాదని దేవుడు లేఖనం చలవిస్తుంది. ప్రేమ లేనివాడు నరహంతకుడు, వాడు ఇంకా నరకంలోనే ఉన్నాడు, మరణంలోనే ఉన్నాడని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా ఉంది. ఎన్ని లేఖనాలు ఎత్తి చూపిస్తే టైం సరిపోదు కాబట్టి నరహంతకుడు నిత్య జీవం ఉండదు, నరహంతుడికి నిత్య జీవము ఉండదు. కాబట్టి మన జీవితంలో ప్రేమ, దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఆ ప్రేమకు తగిన రీతిలో మనం కూడా ఈ లోకంలో ప్రేమను వెల్లడి చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎంతగా ప్రేమ మన జీవితంలో ఈ లోకంలో చూపించాలంటే, ఒక యజమానుడి దగ్గర ఒక వ్యక్తి అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చలేని పరిస్థితిలో నన్ను క్షమించమని ఆ దాసుడు ఆ యజమానుడి దగ్గరికి వెళ్తే ఆ యజమానుడు తన అప్పు అంతా కొట్టివేశాడు. ఎంతో తెలుసా? 10,000 తలాంతులు. ఒక తలాంతు 3,600 రూపాయలు, అంటే 3,60,00,000 రూపాయలు అప్పు క్షమించబడ్డాడు. అదే దాసుడు తన తోటి దాసుడి దగ్గర 50 రూపాయలు అప్పు చేస్తే నా అప్పు చెల్లిస్తావా లేదని క్షమించబడిన వ్యక్తి
క్షమాపణ పొందిన వ్యక్తి రెండో వ్యక్తిని, తన తోడి దాసుని క్షమించలేకపోయాడు. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయి తండ్రి దగ్గరికి తిరిగి వస్తే తండ్రితో ఉన్నటువంటి కుమారుడు, పెద్ద కుమారుడు తమ్ముడిని క్షమించలేకపోయాడు. ఈరోజు సంఘంలో ఉంటూ, సహవాసంలో ఉంటూ దైవ వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో ఈ రోజున ఆఖరి సమయం ఏంటంటే, నేను కానీ నువ్వు కానీ ఎంతకాలం బ్రతుకుతామో తెలీదు. చచ్చిపోయే లోపు దేవుడు ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమ విలువ అర్థం చేసుకునే నీవు ఆ ప్రేమకు తగినట్టుగా నీ జీవితం సాక్షి జీవితంగా ఉండాలి. రెండోదిగా ఆలోచన చేస్తే, మరి దేవుడు పాపం చేసినవాడు, పట్టబడినవాడు, సిలువలో తనతో పాటు వేలాడుతూ మరి ఇద్దరు దొంగలు ఉంటే కుడివైపున్న వ్యక్తి తన జీవితంలో రక్షింపబడ్డాడు, మారు మనసు పొందాడు. అంటే ఇదే రక్షణ దినం, అనుకూల సమయము. అసత్య నా పాపం నా ఎదుట కనపడుతుంది, నీతిమంతుడు ఇదిగో నా ఎదుట ఉన్నాడు అని ఎరిగి ఒక దొంగ, కుడివైపున దొంగ పశ్చాత్తాపడి ఆ క్షణమే తనకి అనుకూలమైన సమయం దొరికింది. కాబట్టి ఈరోజు మీ జీవితంలో కూడా ఇదే రక్షణ దినము, అనుకూల సమయం. దయచేసి ఆ పశ్చాత్తాపడి మారు మనసు పొంది కుడివైపున దొంగ ఏ విధంగా పరలోకం చేర్చబడ్డాడో, పరదేశికి వెళ్ళాడో, మీరు కూడా ఇదే మీ జీవితంలో సమయం. రేపు ఉంటాననేది గ్యారెంటీ ఉందా? మన జీవితం వాడబాడిపోయిన జీవితం, పువ్వు లాంటి జీవితం, ఆవిరి లాంటి జీవితం, ఎండిపోయే జీవితానికి ఏ క్షణం ఈ గుండె ఆగిపోతుందో, ఈ ఊపిరి ఆగిపోతుందో తెలియదు. కానీ చనిపోయే లోపు, ప్రాణం విడిచే లోపు నీకు నాకు సిద్ధం చేసిన నిత్యమయంలో చేరటానికి ఈ సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు. హల్లెలూయా. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. దేవుణ్ణి నమ్మిన మన జీవితంలో బాధ్యతలు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. తల్లి తండ్రిగా పిల్లల విషయంలో ఎంతో బాధ్యత చేస్తాం. పిల్లలు ఎదిగి ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక ఎదుగుదల అయిన తర్వాత, లైఫ్లో స్థిరపరచబడిన తర్వాత తల్లిదండ్రుల విషయంలో బిడ్డలు బాధ్యత చాలా చక్కగా నిర్వర్తించాలి. ఈరోజున క్రైస్తవ జీవితంలో ప్రేమ ఎరిగిన మనము తల్లిదండ్రులను చూసుకోవట్లేదు. ఘోరమైన పరిస్థితి అండి. చాలా ఇండ్లకి విజిటింగ్ చేయడానికి వెళ్తే, దర్శించడానికి వెళ్తే వారు చెప్పే మాటలు, వాడి బాధ, వారి యాతను చూస్తే క్రైస్తవులుగా బ్రతుకుతూ ఎంత దిక్కుమాలి జీవితమా అనే పరిస్థితుల్లో మీకు తెలిసిన సాక్ష్యాలు కూడా, మీకు తెలిసిన కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి. నీవు నీ తల్లిదండ్రులను సన్మానించకుండా, నీ తల్లిదండ్రుల్ని గౌరవించకుండా, నీ తల్లిదండ్రుల బాధ్యత నీవు తీసుకోకుండా దేవుడు 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 అని బ్రతికితే నీ బ్రతుకు వ్యర్థమే. ప్రాణం పోతున్న సమయంలో తన కన్న తల్లి ఎదుట నిలబడితే తనతో ఎప్పటికీ తన ఆనుకుని వెంబడించినటువంటి శిష్యుడు, ఒకే ఒక శిష్యుడు తన దగ్గర నిలబడ్డాడు. మిగతా వాళ్ళంతా భయంతో పరారైపోయారు. కానీ తన దగ్గర ఉన్నటువంటి శిష్యునికి తల్లిని చూసి ప్రాణం పోతున్న సమయంలో ఆ తల్లిని, ఆ యొక్క అమ్మ ఇదిగో ఈ రోజు నుంచి ఈయనే నీ కుమారుడికి చెప్పాడు, తన శిష్యునికి చెప్పాడు, ఈ రోజు నుంచి ఇదిగో ఈమె నీ తల్లి అని బాధ్యత. హల్లెలూయా. యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టే విషయంలో కూడా, మరి ముఖ్యంగా బాధ్యతలు తీసుకునే విషయంలో కూడా రెస్పాన్సిబిలిటీ పకడ్బందీగా నిర్వర్తించినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. తర్వాత పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు ప్రస్తావించబడే తర్వాత ఎడబాటండి. ఇక్కడ మనం చూస్తే, నా దేవా నా దేవా నన్ను చెయ్యి ఎందుకు విడిచితివి. సృష్టి చేసిన మొదటి నుంచి ఇదిగో మన స్వరూపమందు మనకు పోలిక చొప్పున మనం నరులు చేద్దామని దేవుడు ఆలోచన చేశాడు. చూసారా, ఆ రోజు నుంచి ప్రాణం పోతున్న క్షణం వరకు దేవునికి కుమారునికి ఎడబాట్లేదు. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఆయన సమస్తం నిర్వహించుచున్నాడని ఎబ్రాసీ పత్రికలో రాయబడింది. ఆయన లేకుండా, ఆయన మాట లేకుండా ఈ సృష్టిలో ఏది కూడా జరగలేదు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన ప్రభు, మరి ఆత్మదేవుడైన పరిశుద్ధాత్మ దేవుడు కలయికతో ఈ భూమి మీద సర్వం సమస్తం నిర్వహించబడుతుంది. అయితే ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసు ప్రభు ఆ శరీరము ఈ లోకానికి వాక్యమై ఉన్న దేవుడు ఆ శరీరము ఈ లోకానికి వచ్చింది. మీకు అందరికీ తెలుసు, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణంగా మనకు మధ్యకు వచ్చును. సో యేసు ప్రభు ఈ లోకానికి మధ్యవర్తి వచ్చి మన మధ్య ఉండి మనతో సంచరించి మనతో ఉన్నంతకాలం దేవుడితో సహవాసం చేసి ప్రాణం పెట్టే లోపు తన ప్రాణం దేవునికి కుమారుడికి ఎడబాటైన సందర్భం చూస్తే అది ఆయన సహించలేకపోయాడు. ఆ ప్రాణం ఎడబాటును ఆయన తట్టుకోలేకపోయాడు. ఈ రోజున మన జీవితంలో ఆ సహవాసం ఎప్పుడు ఉండాలి. దేవునికి దూరం అయితే,
దేవుని సహవాసానికి దూరం అయితే మనం ఏమి పొందలేము, ఏది సాధించలేం. ద్రాక్షావళి నేను, తీగలు మీరని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. ద్రాక్షావళితో అంటకట్టబడినంత కాలము నీ జీవితం హాయిగా సంతోషంగా ఉంటుంది. ద్రాక్షావళితో అంటే యేసు ప్రభుతో ఎడబాసే జీవితం వస్తే మోడు బారిన జీవితం, భయంకరమైన జీవితం. అవ్వ ఆదాముల జీవితం ఏదైనా తోటలోంచి గెంటివేయబడిన తర్వాత ఎండిపోయిన జీవితం. సో దేవుడితో దూరమయ్యే పరిస్థితి అన్నడు ఉండొద్దు. అందుకే ప్రభువు తండ్రితో ఎడబాయటం అనేది తట్టుకోలేకపోయాడు. తండ్రితో ఆ క్షణము దేవునికి దూరం అవటం ప్రభు తట్టుకోలేకపోయాడు. అందుకే నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని చెప్పినాడు. తర్వాత నేను దప్పిగొనుచున్నాను, ఆత్మల దాహం. ఇక్కడికి రాగానే మా ఇద్దరికి మజ్జిగిచ్చారు. ఎప్పుడైతే మజ్జిగ తాగానే అమ్మయ్య అనిపించింది. మీకు అర్థమవుతుందా? దేవుడు ఆ సిలువలో మీకు తెలుసు ఆ గిన్నె ఉందో చూసావా? ఆ గిన్నె ఆయన తాగితేనే మన అందరికీ విడుదల, విమోచన. మీకు అర్థమవుతుందా? ఆ గిన్నె ఆయన స్వీకరిస్తే మన బ్రతుకుకి విడుదల, మన బ్రతుకుకి విమోచన, మన బ్రతుకుకి సార్థకతం అవుతుంది. అందుకే రోమిల రాసిన పత్రిక 4:7 ఏముందంటే, మన పాపములకు ప్రాయశ్చిత్తము, మన పాపములు పరిహరింపబడటము, దేవుడి చేత నిర్దోషాన్ని ఎంచబడాలంటే ప్రభువుకి ఆ దాహం ఏదైతే ఉందో, మనందరము దేవుని ఎదుట యోగ్యులుగా నిలబడాలంటే దాహము తీర్చబడాలి. అందుకే భూలోకంలో ప్రభువు మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడి, నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. దేవుని దాహం ఏంటంటే ఈ రోజున, ఆ రోజులో తన గిన్నె తీసుకోవటము, దేవుడి యొక్క రాజ్యంలో అనేక మంది చేర్చబడటము దాహము. ఆ దాహములో ఈరోజు మనవంతు మన పని ఏంటంటే, రక్షణ సువార్తను ప్రకటించి అనేక మందిని దైవ రాజ్యంలో చేర్చి నిత్య మహిమలో నిన్ను నన్ను అందరినీ ఆ రోజును చూడాలనేదే దేవుని యొక్క దాహము, తపన. హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క దాహం ఏంటి, దేవుని యొక్క తపన, తీవ్రత ఏంటంటే, నీవు నేను రక్షింపబడి దేవుని సన్నిధిలో నిందారహితులుగా నీతిమంతులుగా నిలబడినప్పుడు దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి ఆ రోజు సంతోషిస్తాడు. సర్వలోక ప్రజలు అందరూ ఏ ఒక్కరూ నశించిపోకూడదని పేతురు పత్రికలో దీర్ఘకాలం ఇంకా సహిస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు ఈ శిలువ ధ్యానాల్లో మనం చేసుకునే ధ్యానముల యొక్క అమూల్యమైన సారాంశం ఏంటంటే, అందరూ అంతటా ఈ భూమి మీద శరీరంతో పుట్టిన ఏ వ్యక్తి కూడా నశించిపోకూడదు, ఏ వ్యక్తి కూడా నరకానికి వెళ్ళకూడదు. అందరూ అంతటా మారు మనసు పొంది నిత్యత్వం చేరాలని ఇంకా ఆ దాహంతో ఈ భూమి మీద దీర్ఘశాంతంతో దేవుడు ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఇది నిత్య సత్యం, అవునా కదా? హల్లెలూయా. మనం ఆలోచన చేస్తే తర్వాత సమాప్తమైనది. ఏమి సమాప్తమైంది? దేవుని చిత్తం. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? తండ్రి అయిన దేవుడు కుమారుని ఎందుకు పంపించాడంటే, ఆయన పని తుది ముట్టించడానికి. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు, లోక సువార్త 4:5 ఒక మాట రాయబడి ఉంటుంది. యేసు ప్రభుని అపవాది, ఎవరైనా చదువుతారా? నేను చదవమంటారా? లోక సువార్త 4:5 అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును అది నాకు అప్పగింపబడి ఉన్నది అది నేను ఎవరికి ఇయ్యగోరుదునో వానికిత్తును కాబట్టి నీవు నాకు మొక్కితివా ఇదంతయు నీ దగుదగు. చాలండి. హల్లెలూయా. ఇక్కడ చూస్తే అపవాది అయిన సైతాను అవ్వ ఆదామును మోసం చేసి సమస్తమును లోపరుచుకుని నిత్య రాజ్యమును చేరకుండా ఏదైనా తోటలోంచి గెంటివేయబడి అగ్ని ఆరదు, పురుగు చావదు, నరక యాతనకి గురి చేయడానికి ప్లాన్ సిద్ధం చేస్తే ఆనాడమ్మ మహిమలో పరలోకంలో మోసం చేశాడు. తర్వాత అవ్వ ఆదాము దగ్గరకు వచ్చి మోసం చేశాడు. సర్వలోక ప్రజల్ని అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ యాతన పెట్టడానికి సమస్త అధికారాన్ని లోపరుచుకుని మనుషులందరూ పాపం చేయడానికి కారకుడయ్యాడు. దీన్ని నిర్వీర్యం చేయడానికి సమాప్తము. దేన్ని సమాప్తం చేశాడంటే, దైవ రాజ్యము లేకుండా అపవాద రాజ్యము ఈ లోకం ఉంటే దాని అంతటిని నిర్వీర్యం చేయటానికి, దాని అంతటిని కూల్చివేయటానికి, అపవాది రాజ్యాన్ని పెగిలించటానికి. అందుకే మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళును విరిచాడు కేవలం సిలువలోనే. అపవాదైన సైతాను యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నీవు నాకు మొక్కితే, నీవు నాకు సాగిలు పడితే ఈ సమస్తము నీకు అప్పగిస్తా, నాకు మొక్కుతావా అని అడిగాడు. అవును కదా? ఈ రోజున అపవాది రాజ్యాన్ని కూల్చివేయటానికి,
అపవాది తంత్రములు కూల్చివేయటానికి, అపవాది కుయుక్తి కుతంత్రాన్ని కూల్చివేసి నిత్య రాజ్యమును ఇక్కడ స్థాపించడానికి రోమా ప్రభుత్వం ఏమనుకుందంటే ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు, యూదులు రాజుగా ఏలుబడి చేస్తాడు. యూదులు రాజ్యం ఏలుబడి అయితే మన రాజ్యం కూలిపోతుంది, ఎందుకంటే ప్రజలంతా ఆయన వైపు వెళ్ళిపోతున్నారు. అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. మరి దిక్కులేని వారికి, దరిద్రులకి, అనాథులకి, ఎవరు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆఖరికి ప్రాణం పోతే కూడా ప్రాణాన్ని తీసి ఇస్తున్నాడు. లాజరు ప్రాణం పోతే సమాధిలో పెడితే ప్రాణాన్ని ఇచ్చాడు. అవునా కదా? ఒక చిన్న పిల్లవాడు చచ్చిపోతే పాడి పట్టుకుని తీసుకెళ్తుంటే ఆ తల్లి బాధపడుతుంటే ఆ బాధ తట్టుకోలేక పాడేను ముట్టి లేపాడు. స్వస్థతలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, సమస్యలు పరిష్కరిస్తున్నాడు. ఇదిగో ఆయన వెంట వెళ్ళిపోతుందని చెప్పి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, రోమా ప్రభుత్వం ఏకమై పిలాతు ఈయన నీతిమంతుడని ఎరిగి కూడా చేతులు దులుపుకున్నాడు, తన చేతులు కడుక్కున్నాడు. న్యాయం తీర్చవలసిన పిలాతు కూడా సైలెంట్ అయి మౌనమైపోయాడు. ఈ రోజున గుర్తుపెట్టుకోండి, ఒక్కడే, నానేవారు లేరు. భయంకరం పరిస్థితి. తల్లి కళ్ళ ముందే సిలువుపై వేలాడుతూ, ఆకాశం కింద భూమిపైన వేలాడుతూ తన ప్రాణాన్ని పెడుతూ ఈరోజు మన జీవితంలో ఈ 7 మాటలు ఈ భూలోకంలో సర్వలోక ప్రజలకి సార్థకతం చేస్తాడు. హల్లెలూయా. సర్వలోక ప్రజలు సంతోషించి ఆనందించడానికి యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనాలు, జకర్యా ప్రవచనాలు, అనేక మంది ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్చబడటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సర్వమును, సైతాను కుయుక్తులను నిర్వీర్యం చేసి, అపవాది కుయుక్త కుతంత్రాన్ని కూల్చివేసి, ఇగో మరణపు ముళ్ళని విరిచివేసి, మరణమా ఇప్పుడు నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళని విరిచాడు, అపవాది క్రియలు లైపెచ్చాడు, అపవాది కుతంత్రాలను. మరి మనం కొలిసి రాసిన పత్రికలో చూసినట్లయితే మీ అందరికీ తెలుసు, మన పాపపు పత్రాలు, అపవాది చేత మనం చేసినటువంటి పాపాలు మన మీద నిందగా నేరారోపణ చేస్తుంటే ఆ పాపపు పత్రాలన్నిటినీ సిలువలో, బైబిల్లో రాయబడిన మాట సిలువలో 3వ అధ్యాయము 16, 17, 18 వచనాలు ఉంటుంది. అపవాది కుయుక్తులు కుతంత్రాలని, పాప పత్రాలను మన మీద నేరారోపణ చేసి ఎత్తి చూపించి ధర్మశాస్త్రం ద్వారా ఏ శిక్ష పడుతుందో ఆ శిక్షకు మనం అందరం అర్హులం. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి పాప పత్రాలను సిలువలో మేకులతో కొట్టి, చాలా గుర్తుపెట్టుకోండి, సిలువలో పాప పత్రాలని మేకులతో కొట్టి ఏ శిక్ష పడుతుందో, ఏ శిక్షకు అర్హులమో ఆ శిక్ష మన మీద పడకుండా ఆ పాప పత్రాలని తన చేతితో తుడిచి వేసిను అని రాయబడింది. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఈరోజు ఏ శిక్ష, జడ్జిమెంట్కి వెళ్తే ఏ తప్పు చేస్తే ఫైనల్గా జడ్జి తీర్పు తీరుస్తాడు, ఈ తప్పు చేశాడు, ఈ సెక్షన్ ప్రకారం ఈ శిక్ష పడాలని. కానీ ఈ రోజున మన మీద, మన జన్మ కర్మ పాప దోషాలు ఏమైతే మన మీద నేరారోపణ చేస్తున్నాయో వాటన్నిటికీ శిక్ష మన మీద పడకుండా శిక్ష ఆయన వేసుకుని ఆయన సిలువలో ఆకాశం కింద భూమిపైన వేలాడి ఆ చేయవ్రాతతో చేసిన పాపాలన్నీ అమూల్యమైన నిష్కలంకమైన రక్తంతో తుడిచి వేశాడు. శిక్ష వేయటానికే రుజువు లేకుండా కంప్లీట్గా క్లీన్ చేశాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు, ఆలోచన చేయండి. ఈరోజు నీవు నేను సేవించే దేవుడు అద్భుతమైన దేవుడు. అందుకే లాస్ట్గా దేవుడు చెప్తున్న మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మని అప్పగించుకొంచున్నాను. ఏదైతే తన కార్యం భూమి మీద ముగించబడిందో మీ అందరికీ తెలుసు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట చదువుతారా? యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న, చాలండి, హల్లెలూయా. తాను ఈ లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని తెలిసి పస్కా పండుగ ముందే 6 రోజుల ముందే బేతనియాకు వచ్చేసాడు. ప్రతి సంవత్సరం ఏటేటా వారి వంతు చొప్పున చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఒక్కొక్కరు గొర్రె పిల్లని తెచ్చి యాజకునికి అర్పించాలి, ప్రోక్షించబడాలి, పాప విమోచన జరగదు. ఇది ఏటేటా జరుగుతున్న నియమము, క్రమం. అర్థమవుతుందా? కానీ 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు తాను తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని ముందే ఎరిగిన వాడే పస్కా పండుగ. మీరు ఆలోచన చేస్తే మొన్న ఆదివారానికి యూదురాజు జయము జయము జయమని ఆర్భాటంతో హల్లెలూయా కేకలు వేస్తూ గాడిద పిల్ల మీద ఎక్కి వస్తుండగా ఈ రోజు లెక్కేస్తే శుక్రవారం
6 రోజుల ముందుగానే, అంటే సిద్ధపరచబడి కసాయివాని ఎదుట మౌనంగా తను తాను అప్పగించుకుని దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి, ఈ లోకంలో తన కార్యం నిర్వర్తించటానికి ముందుగానే సంసిద్ధం చేసుకున్నాడు. కసాయివాని ఎదుట ఎంతగా హింస పాలయ్యాడంటే, కసాయి మనుషులు, ఈ లోకంలో మనుషులు ఎంత ఘోరమైన మనుషులు అంటే, యేసు ప్రభుని నానా రకాలుగా యాతన పెట్టారు. పాపం చేస్తే పట్టుకుని శిక్ష ఖరారు చేసి శిక్ష అవలంబించాలి. కానీ నానా రకాలుగా గెత్సేమనే తోట నుండి గొల్గొతా కొండ వరకు నానా రకాలుగా నానా విధాలుగా అవమానించి, కించపరిచి, హింసించి, ఇవి యాతన పెట్టి భయంకరమైన శిక్షకు గురి చేసి సిలువకు అప్పచెప్పారు. పిలాతు దగ్గరికి అరిమత్తయి యోసేపు వెళ్ళి అడిగితే ఆయన దేహం నాకు ఇవ్వమని అప్పటికే ప్రాణం విడిచాడు. ఆయన ఆశ్చర్యపోయాడు, ఇంత త్వరలో ఎలా చనిపోయాడు, ఇది ఆశ్చర్యమని తన దగ్గర ఉన్న సైనికుని పంపించి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాడు, తెప్పించాడు. మీరు ఆలోచన చేయండి, ఒక వ్యక్తికి ఆ రోజు పాపం చేస్తే ఆ శిక్ష ఏంటంటే తీసుకుని చచ్చిపోవాలి. కానీ ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే తన ప్రాణము విడిచెను. హల్లెలూయా. అందరిలాగా చచ్చిపోయిన చావు కాదు యేసు ప్రభుది. ఇది ప్రత్యేకమైనది, శ్రేష్టమైనది, అమూల్యమైనది, దేవునికి ఇంపైనది, దేవునికి సువాసన కలిగింది. తన ప్రాణం పెట్టుటకును తన ప్రాణం తీసుకుంటూ అధికారం కలిగిన ఏకైక రక్త మాంసాలతో ఈ లోకానికి వచ్చింది కేవలం యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా. ఏకైక వ్యక్తి రక్తమాంసాల్లో పాలువాడే కన్యగర్భాన్ని పుట్టి పాపం లేనివాడిగా సకల జనుల్లో పాపిష్టి జనాంగంలో తిరుగుతూ పాపం లేనివాడుగా నిర్ధారణ చేయబడి నిరూపింపబడి తన ప్రాణం పెట్టుటకును తిరిగి తీసుకున్నట్టుకు అధికారం కలిగిన మన ప్రభువు మాత్రమే అర్హుడు. హల్లెలూయా. ఈ రోజున మనం ఆలోచన చేస్తే తన ప్రాణం పెట్టుటకును తిరిగి తీసుకున్నట్టుకు అధికారం కలిగిన వాడు కాబట్టి తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగించుకుంటున్నానని ముందుగానే, అంటే తన కార్యం ముగించబడింది, సమాప్తమైనది ఎరిగాడు. ఇదిగో అపాధి క్రియలు లయపరచబడి, ఎందుకంటే రక్తం చిందించకుండా పాప విమోచన జరగదు. తన రక్తం చిందింపబడింది ఆకాశం కింద భూమి పైన. సో వాళ్ళ రోమి ఆచారం ప్రకారం, వాళ్ళ విధి విధానం ప్రకారము పాపాత్ముడు పాపం చేసి భూమి మీద చచ్చిపోయినా, ఓకేనా, ఆ భూమికి కూడా పాపం అంటుకుంటుందని ఆలోచన చేసి సిలువపై ఏలాడదీయటం అనేది ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఈ రోజున పాపం లేనివాడు, నిష్కలంకుడు, నీతిపరుడు కసాయి వాని ఎదురు గొర్రె పిల్లవలే మౌనంగా తను అర్పించుకోవడానికి కారణం ఏంటంటే నిన్ను నన్ను నిష్కలంకునిగా నిత్య మహిమలో దేవుని రాజ్యంలో సదాకాలం తరతరంలో యుగములో ఆయన ఎదుట నిలబడటానికి, ఆయనలో నివాసం చేయడానికి, ఆయనతో తరతరములు సహవాసం చేసి ఆయన ప్రత్యక్షతలో యుగములు ఉండటానికి ఈ రోజున నీ కొరకు నా కొరకు యేసు ప్రభు బలి యాగంగా, బలి పశువుగా కసాయి ఎదుట తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి 7 మాటలు సిలువలో పలికాడు. ఈ రోజున పిల్లారా, మరి యోహాను ప్రసంగి 12:7 ఉంది, ఆత్మ దయచేసిన దేవుని ఎద్దకే వెళ్ళాలి. అవును కదా, ఒక మాటను చూపించాడు. ఈరోజు నీవు నేను ఏ క్షణం చనిపోయినా మన శరీరాన్ని సమాధి చేస్తారు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, పుట్టినవాడు గిట్టక మానడు. మన అందరినీ ఏదో ఒక రోజున సమాధి చేస్తారా లేదా? వాస్తవమా కదా? కానీ మనలో పెట్టిన దీపం దేవుడు వెలిగించాడు. అంధకారంలో, చీకట్లో, పాపంలో, చెరలో ఉంటే ఆయన ఈ లోకానికి వెలుగై వచ్చి మన ఆత్మను వెలిగించాడు. మన శరీరం మట్టిలో కలిసిపోయినప్పటికి కూడా మన శరీరము, మన ఆత్మ, దేహము ఆయన రాకడ సమయంలో సమాధులు తెరవబడి కనురెప్పపాటులో మళ్ళీ చెప్తున్నా, కనురెప్పపాటులో సంఘం ఎత్తబడుతుంది, కడ బ్రోరమోగుతుంది, పరలోకం నుండి ప్రభు బయలుదేరతాడు, భూమి మీద ఉన్న సంఘము మధ్యాకాశంలో కలుసుకోవడానికి వెళ్తుంది. ఆ క్షణము నీవు నేను సమాధిలో ఉన్నా లేకపోతే సజీవంగా ఉన్నా దేవుని ఎదుర్కోవటానికి ఈ రోజున మన ఆత్మ దేవునికి అప్పజెప్పే స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా. ఆయన పిలిచినప్పుడు లేక ఆయన స్వరం వినినప్పుడు నీవు నేను ఏ విధంగా అయితే ప్రభు తన ప్రాణం విడిచి తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు, మొన్న ఇది మట్టికి చేరును, మనలో పెట్టిన దీపం మాత్రము అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడికి వెళ్ళటానికి వీలు లేదు. అక్కడికి వెళ్లకుండా ఉండటానికే తండ్రి ఎద్దుకు తన ఆత్మను అప్పచెప్పిన రీతిలో ఒక రోజున మన ఆత్మలు కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, ఇది 2000 సంవత్సరాల క్రితము దేవుడు తన ఆత్మను దేవునికి అప్పగించాడు, నిత్య మహిమలోకి వెళ్ళిపోయాడు, అక్కడ మన కొరకు సమస్తం ఏర్పాటు చేస్తున్నాడు. కానీ మన ఆత్మ కూడా దేవుని దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి. ఇది నిత్య సంకల్పం, దేవుని చిత్తం. అందుకే ఇంత యాగమైపోయాడు, ఇంత త్యాగమైపోయాడు, ఇంత కసాయివాని ఎదుట మౌనంగా తను అప్పగించుకున్నాడు, ఇంతగా బలి అయిపోయాడు. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతను ఓర్చుకున్నాడు.
మాదిరిని చూపించాడు. ఈరోజు మనల్ని అంతగా కొట్టి చంపే పరిస్థితులు ఏమీ లేదు. కేవలం హింస పెడతారు, బాధ పెడతారు, నానా రకాలుగా. కానీ ఈ రోజున మన జీవితంలో దేవునికి మన ఆత్మని అప్పగించుకోవాలా, దేవునికి మన ఆత్మని అప్పగించుకోవాలా. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ఏ క్షణం రాకుండా వస్తుందో తెలియదు. భయంకర పరిస్థితులు జరుగుతున్నాయి. మనుషుల మీదకు మనుషులు, దేశముల మీదకు దేశములు, రాజ్యములు. అసలు ఒక్కటి చెప్తున్నా, మన ఇంట్లోనే మనశ్శాంతి లేదు. ఒక ఇంట్లోనే, ఒక కుటుంబంలోనే భార్యాభర్తల మధ్య మనశ్శాంతి లేదు, అన్నదమ్ముల మధ్య మనశ్శాంతి లేదు, ఐక్యత లేదు. మోసాలు చేసుకుంటున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, వంచుకున్నారు, కించుపరుచుకున్నారు, హేళన చేసుకుంటున్నారు. బైబిల్ పట్టుకుని దేవుడు దేవుడు అంటున్నారు. ఒక ఇంట్లోనే ఐక్యత, అనుబంధం, ప్రేమ లేదే. ఇలాంటి బ్రతుకుతున్న మన జీవితంలో దేవుని దగ్గరికి ఆత్మ వెళ్తుందా లేదా? గుర్తుపెట్టుకోండి, నిష్కలంకమైన, నిందారహితమైన, నిర్దోషమైన రక్తం చేత కడగబడిన మనము ఇప్పుడు బల్లలో కూడా చేయి వేయబోతున్నాం. ఒకే రక్తము, ఒకే దేవుడు, ఒకే పానీయము, ఒకే శరీరం తీసుకుంటున్నాం. మనము ఏ రోజైనా సరే ఇక్కడ ఎవరైతే ఇంతమంది వాక్యం వింటున్నారో, ఎంతమంది అయితే దేవుని మాటలు వింటున్నారో, ఇన్ని సంవత్సరాలు దేవుని వాక్యం 7 మాటలు విన్నారో, మీ ఆత్మీయ జీవితంలో నడుస్తున్నారో, ఏ క్షణమైనా నువ్వు నేను చచ్చిపోయినా నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి, అదే నా గోల్. మీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి, అదే మీ గోలు. మీ నిత్యం మీరు ఎదురు చూస్తున్న నిత్య రాజ్యంలో చేర్చబడటమే మీ అంతిమ విజయం. యేసు ప్రభు కూడా అదే. అందరూ అంతటా మారు మనసు పొందాలి, దేవుని రాజ్యంలోకి రావాలి. అందుకే ఇంకెవరు రక్షింపబడలేదో, ఇంకెవరు మారు మనసు పొందలేదో, ఇంకెవరిని దేవుని సొంత రక్షణ అంగీకరించలేదో, ఆ సిలువలో దేవుడు చేసిన యాగమైన, ఆ త్యాగమైన, ఆ ఓర్పునైనా, ఆ సహనమైన గ్రహించి దయచేసి మీరు యేసు ప్రభువుని సొంత రక్షగా అంగీకరిస్తే దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషిస్తాడు. ఎందుకంటే ఆత్మ దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. యేసు ప్రభు ముందుగానే పస్కా పండుగకి వధించబడటానికి తను సిద్ధం చేసుకుని దేవునికి అర్పణగా, బలిగా, సువాసనగా తను అంగీకరింపబడి ప్రాణం పెట్టి, ప్రాణం విడిచి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇది నిత్య సత్యం. హల్లెలూయా. సో మీ జీవితంలో కూడా ఆత్మని దేవునికి అప్పగించుకోవాలి. భూమి మీద బతికేంతకాలం బాధ్యతలు, విలువలు, మరి రక్షణ జీవితము, మరి అన్ని విషయాల్లో మాదిరి కలిగిన జీవితము, క్షమించే మనసు, ప్రేమ మీ ద్వారా ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమ ద్వారా అనేక మంది పంచి అనేక మంది దేవుని తట్టు తిప్పే జీవితాన్ని మీరు కలిగి ఉండాలని కోరుతూ దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.